పశ్చిమ గోదావరి జిల్లాలోని పెరవలి మండలం కాకరపర్రు నుంచి యలమంచిలి మండలం వడ్డిలంక వరకు ఉన్న నక్కల కాలువను తక్షణం ఆధునీకరించాలని, వడ్డిలంక వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ ఉపయోగించి ముంపు నీరు బయటకు తోడేలా శాశ్వత పరిష్కారం చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఆధునీకరించాలి నక్కల కాలువను, ఆధునీకరించాలి నక్కల కాలువను, ఆధునీకరించాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను, ఆధునీకరించాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను, ఉపయోగించాలి లిఫ్ట్ ఇరిగేషన్, వడ్డిలంక స్లూయిస్ వద్ద ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్, గోదావరి ముంపు సమయంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బయటికి తోడాలి నీరును, గోదావరి ముంపు సమయంలో బయటికి తోడాలి మురుగు నీరును, వడ్డిలంక వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా బయటికి తోడాలి మురుగు నీరును, పరిష్కరించాలి నక్కల కాలువ సమస్యను. ఆచంట యలమంచిలి కోడూరు పెనుగొండ మండలాల పరిధిలో ఉన్న నక్కల కాలువ సమస్యను ఆదుకోవాలి రైతాంగాన్ని, ఆదుకోవాలి రైతాంగాన్ని. తలుపులు వెంటనే బాగు చేయాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను, వెంటనే బాగు చేయాలి వడ్డిలంక వద్ద స్లూయిస్ తలుపులను.